వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో బాలిక అత్యాచారం ఘటనపై సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. స్టేట్ బ్యాంక్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో మహిళా చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు. అర్ధరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని చెప్పిన గాంధీ మాటలను నిజం చేసేలా చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటన మనం చాలా మంది చూసాము. తర్వాత రామభద్రపురం జీరికవలస గ్రామంలోనూ ఒక సంఘటన జరిగింది. 5 నెలల పాప ఉయ్యల్లో పడుకున్న ఒక కమాందుడు వచ్చి చాలా హింస పెట్టి చాలా ఘోరంగా అమ్మాయిని బలాత్కారం చేశాడు. అది చాలా దురదృష్టకరము, ఆడజాతికి అవమానము. అలాంటిది ఆ మూర్ఖుడిని వెంటనే ప్రభుత్వం స్పందించి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. ఆయనకు ఉరి తీయాలని కూడా ఆయనకి తప్పులేదు. ఈరోజు ఆడపిల్ల రోడ్డు మీద నడడానికే భయపడుతుంది. గాంధీ తాత చేసిన కళలన్నీ అవన్నీ ఉట్టినే అయిపోయేవి. ఈరోజు ఆడద స్వేచ్ఛగా తిరగలేకపోతుంది. కనీసమైన ఈ మూర్ఖులందరూ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. అందుకోసమని 5 నెలల పిల్లని అంత ఘోరంగా చేసినందుకు చాలా బాధగా ఉన్నది. ఆ పిల్ల చూస్తే చాలా ఆడజాతికి ఇది అంగన్వాడీ హెల్పర్ల యూనియన్ తరఫున, టీచర్ల యూనియన్ తరఫున, సిఐటి యూనియన్ తరఫున అందరం బాధాకరంగా వ్యక్తం చేస్తాము. నిన్న జరిగిన సంఘటన